నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. పశ్చిమాసియా రణరంగం నుంచి వస్తున్న వార్తలు సామాన్యుడిని వణికిస్తూ ఉన్నాయి. రేపటి నుండి దేశంలో పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోతుందన్న ఒక వార్త సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించడంతో వాహనదారులు బంకుల వద్ద బారులు తీరుతూ ఉన్నారు. నిన్నటి వరకు గ్యాస్ సిలిండర్ల కొరతతో అల్లాడిన జనం ఇప్పుడు ఎక్కడ వాహనాలు ఆగిపోతాయో అన్న భయంతో పెట్రోల్ బంకుల వైపు పరుగులు పెడుతూ ఉన్నారు. అసలు ఈ కొరత వార్తల్లో నిజమెంత? చమురు సంస్థలు ఏం చెబుతున్నాయి? ఈ వీడియోలో చూద్దాం. యుద్ధం ఎక్కడో జరుగుతుంటే ఆ సెగ మాత్రం ఇక్కడ సామాన్యుడిని నిద్రపోనివ్వడం లేదు. ఫిబ్రవరి 28న ఇరాన్, అమెరికా మధ్య మొదలైన రణతంత్రం ఇప్పుడు భారతీయుల దైనందిన జీవితాన్ని అతలకుతలం చేస్తుంది. ముఖ్యంగా రేపటి నుంచి ఇంధన సరఫరాలో భారీ అంతరాయం ఏర్పడుతుందన్న ఊహాగానాలతో దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి కోల్కతా వరకు, ఢిల్లీ నుంచి ముంబై వరకు దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. తమ వాహనాలను ఫుల్ ట్యాంక్ చేయించుకునేందుకు జనం గంటల తరబడి వేచి చూస్తున్నారు. నిజానికి ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి మూతపడడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు $100 మార్కును దాటడం ప్రజల్లో ఆందోళన పెంచింది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఆటో రిక్షాలు, కార్లు, బైక్ల రద్దీతో పెట్రోల్ బంకుల వద్ద ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. అయితే ఈ ఆందోళన వెనక ప్రధానంగా సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలే కారణమని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. చమురు సంస్థలు, కేంద్ర పెట్రోలియం శాఖ అధికారులు ఇప్పటికే స్పందిస్తూ దేశంలో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని, ఎవరు భయపడి నిల్వ చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ జనం మాత్రం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరతను చూసి భయపడుతున్నారు. ఇండక్షన్ స్టవ్లు మార్కెట్లో దొరకకపోవడం, కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడం వంటి పరిణామాలు పెట్రోల్ విషయంలోనూ జరుగుతాయని ప్రజలు భావిస్తున్నారు. యుద్ధం వల్ల సరఫరా గొలుసు దెబ్బతిన్న మాట వాస్తవమే అయినప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురును దిగుమతి చేసుకుంటోంది. అయినప్పటికీ ప్రజల్లో నెలకొన్న అభద్రతా భావం బంకుల వద్ద రద్దీని పెంచుతోంది. పుకార్లను నమ్మి అనవసరంగా ట్యాంకులు నింపుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.